సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ పెద్దలందరికీ మ్యాప్ చేశారు. ఇవన్నీ తీసిన లెక్కలు తీస్తే మొత్తం అగ్రకులాలు మా బీసీలు ఎవరు ఉన్నారా అని లేకపోతే లేవు. ప్రధానమంత్రితో మాట్లాడేటప్పుడు అడిగిన ఈ 16 లక్షల కోట్ల బడ్జెట్లు మీరు బాబు చేశారు, వీళ్ళంతా అగ్రకులాలు. మా బీసీలకు ఏమన్నా మా బీసీలకు చదువుకునేకే స్కాలర్షిప్లు ఇవ్వవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. చివరికి నేను చెప్పిన హైదరాబాద్లో మేము కొట్లాడి కాలేజ్ హాస్టళ్ళు గురుకులాలు పెట్టించినాం. 330 గురుకులాలకు ఒక్కదానికి సొంత బిల్డింగ్ లేదు. 290 కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి హైదరాబాద్తో సహా తెలంగాణలో. ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు. కలెక్టరేట్లు కట్టారు, హాస్పిటల్ కట్టారు, ముఖ్యమంత్రి ఆఫీసులు కట్టారు, ఫ్లైఓవర్లు స్కైఓవర్లు కట్టారు. దొరల కాలు వనికే మీరు మాదాపూర్ కొండపూర్ చూడాలి ఎట్లా ఉన్నాయో అవన్నీ. అదేవిధంగా కొండాపూర్ ఏరియాలో మొన్న పోతుంటే కనిపించింది, వాన పడుతుంది, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్ ఎంత దూరం అని అంటే కారు తీసుకొని పోయినా 15 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ అంటే దొరలు నడిచేటందుకు ఫ్లైఓవర్లు ఉంటుంది, కాలువ నిందుకు స్కై ఓవర్లు ఉంటాయి, వాళ్ళు నడవడానికి వానవర్తం నడవడానికి అది ఉంటుంది, వాకింగ్ ట్రాక్ ఉంటుంది. మన కాలేజ్ పిల్లలు ఇంజనీరింగ్ చదివేటోళ్ళు, మెడిసిన్ చదివేటోళ్ళు, డాక్టర్ చదివేటోళ్ళు వాళ్ళు ఒక్కొక్క రూమ్ 20 మంది ఒకని కాలకాడ ఒకడు పడుతున్నాడు. ఎట్లా చదువుకోవాలి? తిండి చక్కగా లేదు, ఉండు చక్కగా లేదు, బాత్రూమ్లు చక్కగా లేవు. వాళ్ళు మనిషి ఎట్లా అభివృద్ధి చెందుతారని మనం అడిగిన గవర్నమెంట్. నో డెవలప్ మంత్రి వస్తాడేమని చూసినా రాలేదు. కాబట్టి మంచి కమిట్మెంట్ మంత్రి, ఆయన వస్తే బాగుండేది. తప్పనిసరి మన పిల్లలను చదువుకునే పిల్లలకు తిండి పెట్టరు, ఉండడానికి వసతి లేదు. ఈ దొరల కాలువనికి ఫ్లైఓవర్లు స్కై ఓవర్లు వాకింగ్ ట్రాక్లకు ఎంత అమౌంట్ అయితే కోట్ల రూపాయలు, వాళ్ళ రోడ్లకు కోట్ల రూపాయలు. మన పిల్లలు చదువుకునే పిల్లలకు బిల్డింగ్ కట్టరా? ఈ దొంగల ప్రభుత్వం కాదు ఇది. ఎందుకు కట్టలేకపోతున్నాం? మన కులాల పిల్లలు ఒక సొంత బిల్డింగ్, మామూలు బిల్డింగ్ కూడా కట్టలేదు, ఒక్కటి కూడా కట్టలేదు. 300 కాలేజ్ హాస్టల్ ఉంటే ఒక్కదానికి కట్టరా మీరు? ఈ స్థలాలు లేవా? మీరు అంతా కబ్జాలు. మొన్న బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేయించడం అప్పుడు 20 ఏళ్ల కింద. ఇంతవరకు దానికి బిల్డింగ్ కట్టలేరు. 3 సార్లు స్థలాలు అనౌన్స్ చేశారు. ఆఫీసర్లు దొంగలు ఆ స్థలాలను అమ్ముకుంటున్నారు. కుమ్మక్కైతే ఎవడో కేసు అయిందే మనతో లాలించబడి కోటి రూపాయలు తీసుకొని కథం కేసు వీగిపోతుంది. ఈ విధంగా మన కులాలకు చాలా మీరు ప్రాక్టికల్గా చూస్తే ఎంత అన్యాయం జరుగుతుంది మీరు చూడాలి. కాబట్టి ఇవన్నీ చూస్తే రైడిపోతుంది మనసు. నా జాతికి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది రైడిపోతుంది. అది చూస్తే ఇంకా మీకు ఉద్యమంలో మీకు కనిపించిన సంకల్ప బలం పెరుగుతుంది, ఉద్యమ శక్తి పెరుగుతుంది అని చెప్పి మేము అందరికీ అన్యాయాల మీద ఎప్పుడైతే చర్చ జరుగుతుందో ఆ రోజే మన లీడర్షిప్ పెరుగుతుంది. మనిషి ప్రపంచం లోపల చైనా, రష్యా, కొరియా, ఫ్రెంచ్ అనేక దేశాల చరిత్ర చదవాలి మీరు. అక్కడ జాతి చక్రవర్తుల పాలన లోపల రష్యా, చైనా లోపల అక్కడ భూస్వాముల దొరల పాలన లోపల చైనా, అక్కడి ప్రజలు తిండి లేక కప్పలు అవన్నీ తిన్నారు. అక్కడ ఒకే ఒక మావో ఉట్టి పెద్ద చైనా మనకంటే 10 రెట్లు ఎక్కుంటుంది భూభాగం. అట్లాంటి చైనాలో విప్లవం వచ్చి కూలగొచ్చి ఈరోజు అక్కడ పేదరికం లేదు. ప్రతి ఒక్కరికి బంగ్లా, ప్రతి ఒక్కరికి కారు, ప్రతి ఒక్కరు సుఖంగా జీవించేటటువంటి లక్షల రూపాయల బ్యాలెన్స్. రష్యా 70 ఏళ్ల కింద తినడానికి తిండి లేనటువంటి రష్యా, అక్కడ విప్లవం వచ్చింది. ఒకే ఒక లెనిన్ విప్లవం తీసుకొచ్చాడు, దోపిడీ, పీడన, వివక్షతకు. కాబట్టి అక్కడ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి బంగ్లా, ప్రతి ఒక్కరికి ఫ్యాక్టరీ, ప్రతి ఒక్కరికి ఉపాధి, ప్రతి ఒక్కరికి లక్షల రూపాయల బ్యాలెన్స్ తోటి సుఖంగా జీవిస్తున్నారు ప్రజలు. గొప్ప భారతదేశం, ధర్మం, న్యాయం, సత్యం బుద్ధుడు పుట్టిన నేల, రామానుజుడు ఉట్టి కుల నిర్మూలన చేసిన నేల, వివేకానందుడు అజ్ఞానానికి అమాయకత్వానికి గర్జించిన వేదభూమిలో ఇప్పటికీ 50% ప్రజలు పేదరికం కింద, అజ్ఞానం కింద, అమాయకత్వం కింద నలిగిపోతున్నారు. ఈర్ష్య, అసూయ దేశాలతోటి సతమతమవుతున్నారు. మరి ఇట్లాంటి దేశాన్ని ఈ పాలకులు ఎన్నడూ తయారు చేస్తారని మనం అందరము వీళ్ళు చెయ్యారు. కాబట్టి పేదవారి పాలన రావాలి. అందుకోసం ఒక లెనిన్, ఒక మావ కావాల్సింది ఆకాశం నుంచి కాదు, మీ అందరి లోపల. మీ లోపల ఆ శక్తి ఉంది, మీ శక్తికి పదన పెడతలేరు. వేడి చేస్తే బంగారము నీళ్ళు లేక తయారవుతుంది.
ఇనుము ఒట్టిగా పట్టి తిరుగుతుందా ఇరగదు. అంతటి ఇనుము వేడి చేస్తే ఇట్లా కర్ర అవుతుంది, నాగలు అవుతుంది, గొడ్డలు అవుతుంది, పలగ అవుతుంది, పారవుతుంది. అట్లాగే మీరు అందరు ఆలోచన చేసి మన జాతి గురించి నేను గొప్ప నాయకుడిని కావాలనుకుంటే తప్పనిసరి మీరు అందరు అవుతారు. అప్పుడు మన గౌరవం కోసం మనం పోరాటం. మనిషి జీవితం ఒకటే కాదు, గౌరవం మన పోరాటం ఆకలి పోరాటం కాదు, ఆత్మ గౌరవ పోరాటం. కాబట్టి ఆత్మ గౌరవ పోరాటం కావాలంటే మీరు అందరు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు కావాల్సిన వాళ్ళు కావలసిన వాళ్ళు ఎందుకు కాలేకపోయారు? ఈ అగ్రకుల పాలకులు, దోపిడి పాలకులు, దొరల పాలకులు ఉండడం వల్ల పార్టీలు వాళ్ళ చేతిలోనే, అధికారం వాళ్ళ చేతిలోనే, డబ్బులు వాళ్ళ చేతిలోనే, ఆస్తులు సంపద వాళ్ళ చేతిలోనే. అందుకే మనం పైకి రానియలేదు.